రష్గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన మరో అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి 3 త్రైమాసికాల్లోనే ఆమె 4.69 కోట్ల ఆదాయ పన్ను చెల్లించినట్లు సమాచారం. దీంతో ఆమె నివసిస్తున్న కొడగు జిల్లాలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లించిన వ్యక్తిగా రష్మిక నిలిచారు. ఈ విషయంలో అభిమానులు మాత్రమే కాదు, సినీ వర్గాలు కూడా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గత ఏడాది రష్మిక కెరీర్ పరంగా బిజీగా గడిచిన హిందీలో 3 సినిమాలు, తెలుగులో 2 సినిమాల్లో నటించిన ఆమె పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ను మరింత విస్తరించారు. హిందీలో వచ్చిన చావా భారీ విజయాన్ని అందుకోగా సికిందర్, తమ్మ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. అదే విధంగా తెలుగులో కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు వాణిజ్యంగా పెద్ద హిట్ కాకపోయినా నటిగా రష్మికకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రష్మిక ఆర్థికంగా కూడా బలమైన స్థితిలో ఉన్నారు. స్వస్థలమైన కొడగులో ఆమెకు స్వంత బంగ్లా ఉండగా బెంగళూరులో సుమారు 8 కోట్ల విలువైన ఇల్లు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు హైదరాబాద్, గోవా, కూర్గ్ లో కూడా ఆమెకు స్థిరాస్తులు ఉన్నాయని చెప్తున్నారు. ఇటీవల ముంబై వర్గీలోని అహూజా టవర్స్ లో లగ్జరీ అపార్ట్మెంట్ ను కూడా రష్మిక కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో మైసా, హిందీలో కాక్టైల్ 2 చిత్రాల్లో నటిస్తుంది. అలాగే భారీ అంచనాలున్న పుష్ప 3 కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని, ఒక సినిమాకు 9 నుంచి 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న రష్మిక పలు ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే గత ఏడాది నటుడు విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగిందన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఏడాది వారు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. నటిగా, బ్రాండ్ గా, బాధ్యతాయుతమైన టాక్స్ పేయర్ గా రష్మిక సాధిస్తున్న విజయాలు ఆమెను యువతకు ఆదర్శంగా నిలబెడుతున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.